మొన్నంటే ఎప్పుడు శుక్రవారం గురువారం మేము మీటింగ్కి పోతున్నాం. పెద్దపరిలో మీటింగ్ వెంగర్ లైన్లో పెట్టారు పిల్లలు. మా రోహి ఆ కుమారి వచ్చిందని, మా రోహి కాదు లవ్లీ, ఆ కుమారి వచ్చిందని కుమార్తో మాట్లాడడానికి వీల్ చైర్లు వెళ్ళి మాట్లాడుతుంది. నేను కారు తీసరికి రైన్ వచ్చింది నా దగ్గరికి, బండి నెట్టించుకుంటా. నేను అంది అంటే మరి రోహి వస్తే వద్దులే అన్నా నేను. మరి రోహి సంగతి ఏందంది. నేను అప్పుడే లోపలికి వెళ్ళి వచ్చాను. రోహి మీటింగ్కి వెళ్తున్నాం అంటే పాపం సాయంత్రం రోహి పడుకుంది, నిద్రపోతుంది. ఆ టైంలో నిద్రపోతుంది. అమ్మాయి రాదంటే లవ్లీ రోహి రానంటుందిలే అన్నా నేను. రానట్టుందన్నా, రానంటలేదు కదా, నిద్రపోతుంది రాదులే ఆ పిల్ల అన్నా నేను. సరే పా వెనక అని చెప్పి ఆ బండి నెట్టుకునే పిల్లగాడిని పా అని చెప్పి వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ మీటింగ్ పెట్టింది ఆడ. నేనేం చేశాను, వెంగర ఎక్కాను, కూర్చున్నాను. ఈలోపు వెంగర బయలుదేరిందని రోహి గమగమ లేచి మొహం కట్టుకుని తలదొక్కుని గమగమ వచ్చి కారులో నా పక్కన కూర్చుంది. నేను రోహి లవ్లీ సంగతి మర్చిపోయా నేను మర్చిపోయి మేము వెళ్ళిపోయేసరికి ఫోన్ చేసింది. అసలు నన్ను వదిలిపెట్టే ఆ పిల్లని తీసుకెళ్ళి రోహిని తీసుకెళ్ళేవేంటని ఇప్పుడు ఫోన్లో. అర్రే లవ్లీ నేను మర్చిపోయిన లవ్లీ, రేపు యేసుప్రభు అక్కడ కూడా ఇట్లానే ఉంటుందేమో లవ్లీ, నువ్వు కనిపెట్టడం మానేసి నిలకడగా ఉండటం మానేసి మళ్ళీ మీటింగ్కి పోతివి. మీటింగ్ కాడ నుండి వచ్చావా, ఆడ కనిపెట్టుకుని ఉండాలా, కనిపెట్టుకోకుండా మళ్ళీ మీటింగ్కి పోతివి. ఈలోపు రోహి వచ్చి ఎక్కా, మేమిద్దరం కలిసిపోయాం, నిన్ను మర్చిపోయాం. రేపు యేసుప్రభు అక్కడ కూడా అంతే వచ్చి సంఘం ఎత్తబడి నువ్వు విడిచిపెట్టబడతావేమో, విశ్వాసంలో నిలకడలేకపోతే అంటా నేను. ఏమి లేకపోతే కదా కనిపెట్టాలా. అసలు చూద్దాం బండి పోయిందాక మా రోహి వచ్చింది లేదా నన్ను ఏమైనా తీసుకెళ్తాడా మా డాడీ అని ఎదురు చూడాలా, కనిపెట్టాలా ఉండాలా, కొద్దిగా ఓపిక అయినా కానీ ప్రాణం ఊడుకోవాలా. అక్కడికి వెళ్ళాలి మీటింగ్ పెట్టాలని పోయింది. అటు పోయి అటు మీటింగ్ పెడుతుంది. నేనేం మర్చిపోయిపోయా. ఈ మీటింగ్ దెబ్బకు పోయింది, ఆ మీటింగ్ పోయింది. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. పిల్లరా అయితే తర్వాత వచ్చిందిలేండి. తర్వాత మొత్తానికి ఆ సువార్తికులు అన్నయ్యలు వస్తుంటే సువార్తికులు అన్నయ్యలతో పాటు వచ్చింది. ఎట్టైనా రావాలనుకుంది, ఆ కార్య దీక్ష ఉంది తన మనసులో. అన్నయ్యలు వస్తున్నారని మళ్ళీ ఫోన్ చేసింది. అన్నయ్యలు వస్తున్నారంట, నేను వస్తానండి, సరే రా అన్నా నేను. మొత్తానికి వచ్చింది, ఆ ఆటోలో పడి వచ్చింది అన్నయ్యలతో పాటు, సువార్తికులతో పాటు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే ఒకవేళ నీ జీవితంలో నిలకడ లేకపోతే, ఒకవేళ విశ్వాసాన్ని పోగొట్టుకున్న రోజు యేసుప్రభు రాకడొస్తే నువ్వు విడిచిపెట్టబడతావేమో. దేవుని కృపలో, నీకు ఇచ్చిన రక్షణలో, నీకు ఇచ్చిన భక్తిలో నిలకడ లేకపోతే, ఆ సౌలు మహారాజు గురించి చెప్పుకున్నాం రాత్రి, ఆ సౌలులాగా నిలకడ పోగొట్టుకుంటే, ఒకవేళ ఆ క్షణంలో ప్రభు వస్తే ఒకవేళ విడిచిపెట్టబడతావేమో. ఒకవేళ పరలోక రాజ్య భాగ్యాన్ని కానీ నువ్వు పోగొట్టుకుంటావేమో.